హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మోగ్లీ 2025 స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక అనాథ ఒక చిన్న ఫారెస్ట్ విలేజ్లో ఉంటూ పోలీస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే తన విలేజ్లో మూవీ షూటింగ్స్ అవుతూ ఉంటాయి. అలా ఒకరోజు తన ఊరికి వచ్చిన ఒక మూవీ టీంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయిన మాట్లాడలేని అని వినలేని హీరోయిన్తో ప్రేమలో పడతాడు. అండ్ అలానే విలన్ కూడా హీరోయిన్ని ఇష్టపడతాడు. అండ్ ఆ తర్వాత హీరో అండ్ విలన్ మధ్య ఏం జరిగింది అండ్ కర్మ అనే కాన్సెప్ట్కి దీనికి ఏంటి సంబంధం అనేది మిగతా స్టోరీ లైన్. జెన్యున్‌గా నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. 'సందీప్' మూవీ అనగానే డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్టార్ట్ చేశా. బట్ ఫుల్ డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇలాంటి టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ చాలానే చూసాం ముందు. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అయితే అస్సలు అనిపించలేదు. హీరో అండ్ హీరోయిన్ మాట్లాడుకున్న సైన్ లాంగ్వేజ్ అయితే అస్సలు వర్కౌట్ అండ్ కనెక్టింగ్‌గా అస్సలు అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే 2 అవర్స్ 45 మినిట్స్ ఈ మూవీ అండ్ చాలా సీన్స్ అయితే ట్రిమ్ చేయొచ్చు. అండ్ రన్ టైమ్ వచ్చేసి బిగ్ మైనస్ అనిపించింది. స్టోరీతో నేనైతే ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయా. చాలా డ్రాగింగ్ సీన్స్ అండ్ ఎక్కడ హై వచ్చిన మూమెంట్స్ అయితే నాకు అనిపించలే. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే హీరో అండ్ హీరోయిన్ పర్లేదు. ఓకే. ఓకే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఇంక డైరెక్షన్ విషయానికొస్తే సందీప్ ఒక వీక్ అండ్ రొటీన్ పాయింట్ తీసుకున్నారు. బట్ వర్కౌట్ అవ్వలేదనిపించింది. సో కరెంట్‌లీ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. మరి మీరు ఈ మూవీ చూసారా? మీకెలా అనిపించిందనేది కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.